నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాయలసీమ అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్కు నిలయం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ప్రధానంగా టీడీపీ కూటమి ప్రభుత్వం మిషన్ రాయలసీమను ఒక టార్గెట్గా ఎంచుకుంది. ఇప్పటికే అనేక పథకాలను, కార్యక్రమాలను, పరిశ్రమలను శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆగస్టు నెలలో మరో జాతీయ ప్రాయోజిత పథకం పూర్వోదయ స్కీమ్ని మదనపల్లిలో లాంచ్ చేయబోతున్నారు. అంటే రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన హబ్ను మరింతగా తీర్చిదిద్ది ఎగుమతులను కూడా ప్రోత్సహించే విధంగా రైతులకు ప్రోత్సాహాలు ఇవ్వడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసి దానిని ఆగస్టు నెలలో ప్రారంభించబోతున్నారు. అయితే ఈ నెల 1వ తేదీ నుంచి 5 రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించుకొని రాయలసీమ జిల్లాల్లో పర్యటించడం వెనుక, అలాగే స్వర్ణ కుప్పంగా మార్చడానికి కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలు, కుదిరిన ఒప్పందాలు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఏం జరిగిందనేది ఓ 3 రోజుల ప్రగతి నివేదిక ఒకసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మిషన్ రాయలసీమ స్పీడ్ పెంచారు. కుప్పం నియోజకవర్గాన్ని ఒక గ్లోబల్ హబ్గానే కాకుండా ఆధునికంగా మార్చడానికి ప్రత్యేకంగా స్కెచ్ వేశారు. ఏపీ రాజకీయాల్లో ఇదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కుప్పం హిస్టరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎలా తిరగరాయబోతున్నారు? కుప్పం వైపు యువత చూడాలంటే ఉద్యోగాల కోసం ఇక్కడికే రావాలని ఆయన అంటున్నారు. ఆ పరిస్థితి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మిషన్ రాయలసీమ జోరందుకుంది. ప్రత్యర్థి పార్టీకి మింగుడు పడని విధంగా పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో పూర్వోదయ ప్రాజెక్టుతో ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం ఇవ్వడానికి కొత్త ప్రాజెక్టును ఆగస్టులో నాంది పలకనున్నారు. 3 రోజుల తన నియోజకవర్గ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వర్ణకుప్పం ప్రాజెక్టుకు నాంది పలికారు. ఉద్యోగాల కోసం యువత కుప్పం వైపు చూసేలా చేస్తానని ప్రకటించిన ఆయన ఇంతకీ కుప్పంలో చేసిన పనులు ఏమిటి? శనివారం ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించారు? ఆదివారం ఏం చేశారు? సుర్బానా, జురాంగ్, ఐఐటి కాన్పూర్ సహకారంతో కుప్పం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగానికి చేసిన దిశానిర్దేశనం ఏమిటో, కుప్పం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. రాయలసీమలో ఫ్యాక్షన్ యుగం ముగిసింది, ఇకంతా పారిశ్రామిక విప్లవమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి అజెండా. ప్రజలు అమరావతి అంటే గొడ్డలి పార్టీ మావిగన్ అంటోంది అని కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. కుప్పంపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని, నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడిందని విమర్శించారు. 2019-24 మధ్య తనను కుప్పంలో పర్యటించనీయకుండా అడ్డుకున్నారని, తనకు సహకరించిన స్థానికులను కూడా వేధించారని ఆ రోజులను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కలత చెందారు. వీటన్నిటినీ అధిగమించి రానున్న ఎన్నికల నాటికి కుప్పంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రాయలసీమలో పారిశ్రామిక విప్లవం తీసుకువచ్చి వాటి ద్వారా ఉత్పత్తులు ప్రారంభించడానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అదే సందర్భంలో కుప్పంలో 1985 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించిన ఆర్టీసీ బస్టాండ్ను ఆధునీకరించి అత్యంత అధునాతన పద్ధతిలో వినియోగించుకునేందుకు వీలుగా శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ హయాంలో 1985లో కుప్పం బస్ స్టేషన్కు శంకుస్థాపన జరిగింది. 3 రాష్ట్రాలకు కూడలిగా ఉన్న కుప్పంలో 118 కోట్లతో మోడల్ బస్ స్టేషన్ డిపోకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక్కడ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని కూడా ఆయన చెప్పారు. అంటే కుప్పం అనేది అటు కర్ణాటక, తమిళనాడుకు సరిహద్దుల్లో కూతవేటు దూరంలో ఉన్నందువల్ల అంతర్రాష్ట్ర సర్వీసులు, అంతర్రాష్ట్ర సంబంధాలతో ఇక్కడి ప్రజలు మమేకమై ఉంటారు. వారి రవాణా సదుపాయాన్ని మరింత పెనుగుపరచడానికి వీలుగా ఇక్కడి బస్టాండ్ను ఆధునీకరించి అధునాతన పద్ధతుల్లో తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పారు. ఇదే సందర్భంలో కుప్పం వైపు నిరుద్యోగ యువత చూడాలి, దీనికోసం 80,000 ఉద్యోగాలను సృష్టించబోతున్నట్లు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దే దిశగా పరిస్థితులను తీసుకువస్తున్నామని, ఉద్యోగాల కోసం కుప్పం ప్రజలు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇతర ప్రాంతాల వారు కుప్పానికి వచ్చే పరిస్థితి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక్క రోజులోనే 9,322 కోట్ల పెట్టుబడులతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఎంఓయూలు కుదుర్చుకున్నారు. వాటి ద్వారా సుమారు 80,000 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అడిదాస్ ఫుట్వేర్ సంస్థ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడినా అది కుప్పాన్నే ఎంచుకుందని చెప్పారు. 2 సీటర్ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ పరిశ్రమతో పాటు డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా
కుప్పానికి వచ్చాయని, ఇక్కడ ఉత్పత్తులు ప్రారంభించాయని ఆయన గుర్తు చేశారు. కుప్పంలో బంగారు గనుల పరిస్థితి ఏమిటి? ఈపాటికే కుప్పానికి సరిహద్దులోనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూతపడ్డాయి. ఇదే సందర్భంలో కొద్ది రోజుల కిందట కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనులను ప్రారంభించి అక్కడ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఇదే సందర్భంలో కుప్పంలో కూడా బంగారు నిక్షేపాలను వెలికి తీసడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాస్త్రీయంగా విశ్లేషణలు జరిపిస్తామని ఆయన చెబుతున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ప్రారంభించినట్లే కుప్పంలోనూ బంగారు గనులు ఉన్నాయని చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మైక్రో ఇరిగేషన్లో కుప్పం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఈ మైక్రో ఇరిగేషనే శ్రీరామ రక్షగా మారిందన్నారు. ఇవిలా ఉంటే కేంద్ర ప్రాయోజిత పథకమైన పూర్వోదయ పథకాన్ని మళ్ళీ ఆగస్టు నెలలో మదనపల్లెలో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. ఈ పథకం ఉద్దేశం ఏంటి అంటే దేశంలో ఉద్యానవన పంటలను ఉత్పత్తులను ప్రోత్సహించి రైతులకు ప్రోత్సాహాలు అందించడమే ప్రధాన లక్ష్యం. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి సాధించిన నిధులతో ఉద్యానవన పంటలతో పాటు రహదారులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా అభివృద్ధి చేసే దిశగా ఈ కార్యక్రమానికి మదనపల్లెలో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమ ఉద్యానవనాల హబ్గా తీర్చిద్దాం. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉద్యానవన పంటలను ప్రోత్సహించి రాయలసీమ అభివృద్ధి చేస్తామని, వచ్చే నెలలో దానికి శంకుస్థాపన కూడా చేస్తామని ఆయన ప్రకటించారు. కుప్పంలో రోజుకు 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా డైరీ రంగాన్ని విస్తరించామని, వాణిజ్య రంగాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఇదే సందర్భంలో ప్రపంచ మార్కెట్ను శాసించదగిన గ్రానైట్ కుప్పం కేర్ ఆఫ్ అడ్రస్. దీనికి సంబంధించి ఒక కీలకమైన విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఎస్సీ ఎస్టీలకు సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, బీసీలు ఓసీలు ఇళ్లపైన 552 కోట్లతో సోలార్ విద్యుత్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. నెట్ జీరో విధానంలో భాగంగా ఇంటి మిద్దెలపైనే కూరగాయలు పండించే విధానాన్ని ప్రోత్సహించాలని, ఈ సైకిళ్ల వినియోగం పెంచి కాలుష్యరహిత కుప్పాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే కుప్పంలోని బ్లూ గ్రానైట్కు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. అంతేకాకుండా నియోజకవర్గమంతా మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తిరుమల తర్వాత అత్యధిక గ్రీన్ కవర్ ప్రాంతం ఉన్న కుప్పమేనని, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్, డయాలసిస్ సదుపాయాలు విస్తరించి పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని కూడా ఆయన ప్రకటించారు. కుప్పానికి వస్తున్న పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు పొందాలంటే యువత నైపుణ్య శిక్షణపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను కూడా ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వం ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని, తాము మాత్రం భూములను పేద ప్రజలకు పంపిణీ చేయడానికే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే అన్ని రంగాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నాంది పలికారు. దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేశారు. టీటీడీ నిధులు వెచ్చించి 34 కోట్లతో కుప్పంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. టీటీడీ నిధుల నుంచి 130 దేవాలయాల అభివృద్ధి పనులకు కంగుంది గ్రామంలో ఆయన శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో ఆయన గతాన్ని గుర్తు చేసుకుంటూ 2019-24 మధ్య తనను కుప్పంలో పర్యటించనివ్వకుండా అడ్డుకున్నారని, తనకు సహకరించిన స్థానికులను కూడా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే అత్యంత కీలకమైన ఘట్టం కుప్పంలో ఈసారి చోటు చేసుకుంది. అది కూడా 60 సంవత్సరాల వివాదానికి తెరదించి పేదలకు డీకేటీ పట్టాలు పంపిణీ చేసిన చారిత్రక ఘట్టం కుప్పం చరిత్రలో నమోదైంది. కంగుంది గ్రామంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. 1960 నుంచి న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న భూముల సమస్యలకు తెరదించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దశాబ్దాలుగా సాగులో ఉన్న భూములకు చట్టబద్ధ హక్కు కల్పిస్తూ అర్హులైన రైతులకు డీకేటీ పట్టాలు మంజూరు చేశారు. 6 దశాబ్దాల తర్వాత సమస్య పరిష్కారమైందని, ఇందులో కూడా వైసీపీ పార్టీ ఈ భూములను 22A చేర్చి వివాదంగా మార్చారని ఆయన ఆరోపించారు. గ్రామ సభలు, సమగ్ర సర్వేలు, రెవెన్యూ రికార్డుల పరిశీలన అనంతరం పట్టాల మంజూరుకు నిర్ణయం తీసుకుని జీవోఎంఎస్ నెంబర్ 391 ద్వారా 529.34 ఎకరాల ప్రభుత్వ భూమి వర్గీకరణ మార్పునకు అనుమతి ఇచ్చి
బిఎస్ఓ 15 నిబంధనల ప్రకారం అర్హులైన సాగుదారులకు డీకేటీ పట్టాలు మంజూరు చేశారు. అందులో 322 మంది రైతులకు డీకేటీ పట్టాలు మంజూరు చేస్తే లబ్ధిదారుల్లో 253 మంది బీసీలు, 10 మంది ఓసీలు, 13 మంది ఎస్సీలు, 46 మంది ఎస్టీలు ఇక్కడ ఉన్నారు. ఇదే సందర్భంలో ఆయన వైసీపీకి కూడా ఘాటైన చురుకైన హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఏమన్నారంటే, సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లింది, ఇప్పుడు అభివృద్ధి అజెండాగా మారింది. ప్రజల విషయంలో తాను సమయుడినే, కానీ సంఘ విద్రోహుల శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ఆయన ఘాటుగా హెచ్చరించారు. మరో 2 ఏళ్లలో తన రాజకీయ జీవితం 50 ఏళ్లు పూర్తవుతుంది. ఇలాంటి సమయంలో కూడా రౌడీలు, మాఫియాలతో రాజకీయాలు చేయాల్సి రావడం బాధాకరమన్నారు. రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినందువల్లే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. కోడికత్తి డ్రామా వచ్చింది. వాటికి తనను బాధ్యుడిని చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన వాస్తవాలను దర్యాప్తులో వెల్లడి కావడం అనేది గమనించదగ్గ విషయం అన్నారు. ఇదే సందర్భంలో రాజధానిపైన కూడా పూటకో మాట మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే అమరావతి రాజధాని అనేది చట్టబద్ధంగా ఏర్పడింది. ఇది ఎంత మాత్రం మార్చడానికి సాధ్యం కాదు. అది కలలో కూడా ఊహించవద్దని వైఎస్ జగన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ఇదే సందర్భంలో మొదట అమరావతికి అంగీకరించి ఆ తర్వాత 3 రాజధానులని ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజలను కన్ఫ్యూజన్లో పడేసి తాను కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారని, ఇది సమంజసం కాదని ఆయన హితవు పలికారు. ఇదే సందర్భంలో కుప్పాన్ని ఎక్స్పీరియన్స్ సెంటర్గా తీర్చిదిద్దుతామని ఎలిఫెంట్ సఫారీ, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. సుర్బానా జురాంగ్, ఐఐటి కాన్పూర్ సహకారంతో కుప్పం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని, సిఎస్ఆర్ P4 విధానాల ద్వారా పేదలను ఆదుకుంటూ కుప్పాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. అయితే రాయలసీమ మిషన్ ద్వారా ఎంచుకున్న ఈ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో పట్టాలెక్కించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశామని, దీనికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందువల్ల సకాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పరిశ్రమలను ఉత్పత్తి ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఆ స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వరుసగా 5 రోజుల రాయలసీమ పర్యటనకు సంబంధించిన సమగ్ర వివరాలు. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.